లోక్సభ స్పీకర్ పదవికి దాదాపుగా క్రేజ్ పెరిగింది అని చెప్పాలి. ఈ పదవిపై ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ, జేడీయూ వర్గాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అసలు ఈ స్పీకర్ పదవి వల్ల ఏం జరుగుతుంది, స్పీకర్ పదవికి క్రేజ్ ఎందుకు అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇక సభ్యుల సస్పెన్షన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేది లోక్సభ స్పీకర్ కాబట్టి ఆ విషయంలో ఆయనకు విచక్షణ అధికారం ఉంటుందని చెప్పాలి. పార్లమెంటు సంయుక్త సమావేశాలను సారథ్యం వహించడమే కాకుండా ఆయన పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా జరగడానికి తోడ్పడుతూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఏదైనా అంశంపై సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకు సమానమైన ఓట్లు వస్తే స్పీకర్ పాత్ర కీలకంగా మారుతుంది. కాబట్టి ఆయన నిర్ణయించే ఓటు ఎవరికి పడితే వారే నెగ్గుతారన్నది నిర్వివాదాంశం. ఇలాంటి కీలక పదవి కోసం టీడీపీ పట్టుపడుతుండగా అటు అంతే స్థాయిలో జేడీయూ కూడా కోరుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ఎత్తుగడతో ఈ రెండింటిని అదుపు చేసే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెడితే ఆ రకంగా బీజేపీ సభ్యురాలు స్పీకర్ అయినట్లు ఉంటుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా తమకు ప్రత్యేకంగా స్పీకర్ పదవి కావాలన్న పట్టుదల నుంచి వెనక్కి తగ్గుతుంది. ఒకవేళ జనతాత యునైటెడ్ కనుక ప్రశ్నిస్తే తమ పార్టీ సభ్యురాలకే స్పీకర్ పదవి ఇచ్చామని చెప్పుకోవడానికి వీలుంటుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మరి ఏపీకి చెందిన పురంధేశ్వరి స్పీకర్ అవుతారా లేదా అన్నది తెలియాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అయితే కనుక కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే కనుక ఇటు కేంద్రంలో కొలువు తీరిన నేపథ్యంలో ఇక కేంద్ర మంత్రులు సైతం కూడా ఈ యొక్క శాఖలను కూడా ఇక నరేంద్ర మోదీ అయితే కనుక ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇక ఇప్పటికే ప్రభుత్వంతో పాటు ఇక మంత్రుల యొక్క శాఖలు ఇవన్నీ కూడా పూర్తవగా ఇక తాజాగా మిగిలినటువంటి స్పీకర్ పదవిపై అయితే కనుక ఇక పెద్ద ఎత్తున అయితే కనుక ఆసక్తి కలుగుతూ ఉంది. ఎవరిని స్పీకర్ పదవిలో కూర్చోబెడతారో అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠగా అయితే కనుక కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 2 పర్యాయాల వరకు కూడా ఓం బిర్లా అనేది కూడా స్పీకర్ పదవిని అలంకరించి ఆయన యొక్క పదవిలో అయితే కనుక కొనసాగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాలైనటువంటి ఇటు బీజేపీ కావచ్చు, జనతా దళ్ యునైటెడ్ పార్టీలు కావచ్చు ఇప్పుడు కీలకంగా మారి అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క పార్టీల్లో సంబంధించినటువంటి ఎంపీల బలంతోనే ఇక ఎన్డీఏ కూటమి అనేది కూడా కేంద్రంలో కాస్త బలం పెరగడంతో ఇక ఎక్కువగా ఈ యొక్క పార్టీలకు అయితే కనుక ప్రాముఖ్యత సంతరించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఎంపీలకు ఏదైతే ఇటు టీడీపీ కావచ్చు, జనతాదళ్ యునైటెడ్ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీ సభ్యులకి అయితే కనుక ఇటు కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కించడంలో ఇప్పుడు దీనికి సంబంధించి స్పీకర్ పదవికి సంబంధించినటువంటి అంశం కూడా ఇటు తీవ్ర ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. ఇటు స్పీకర్ పదవిలో తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని అయితే కనుక కూర్చోబెట్టాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చర్చలు నడుస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదైతే గతంలో 2014 కావచ్చు, 2019లో కావచ్చు ఈ 2 ఎలక్షన్లలో కూడా ఏదైతే బీజేపీకి ఎక్కువ సీట్లు మెజారిటీ రావడంతో సొంతంగానే ఎవరైతే ప్రధాని మోడీ, నరేంద్ర మోడీ ఎవరినైతే వ్యక్తిని నిలబెడతారో వారు మాత్రం ఇప్పుడు స్పీకర్ పదవిలో కూర్చోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏలో మిత్రపక్షాలైనటువంటి టీడీపీ కావచ్చు, జనతాదళ్ యునైటెడ్ కావచ్చు ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ పదవిపై అయితే కనుక కన్నేయడం కూడా జరుగుతోంది. అంటే స్పీకర్కి ఎంతో విశిష్ట అధికారాలు కూడా కలిగి ఉన్నాయి. ఎందుకంటే సభా సాంప్రదాయాలు వీటన్నిటినీ కూడా కాపాడడంలో ఇటు స్పీకర్ కీలకమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇటు సమావేశాలు నిర్వహించడంతో పాటు అదేవిధంగా ఏ అయితే బిల్లులు ఉంటాయో బిల్లులు పాస్ చేసే విషయంలో కూడా ఇక కీలకంగా అయితే కనుక స్పీకర్ పదవి అయితే కనుక ఉంటా ఉంది. అయితే ఈ యొక్క స్పీకర్ పదవిపై అయితే కనుక పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీడీపీలో బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలోనే ఇక పురంధేశ్వరి ఒక మహిళకి ఇస్తారు అంటూ కూడా పురంధేశ్వరికి ఇస్తే మాత్రం ఇటు టీడీపీ సైతం కూడా సానుకూలంగా వ్యవహరించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పురంధేశ్వరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతున్నప్పటికీ కూడా అనూహ్యంగా శ్రీనివాసవరంకి అయితే కనుక ఈ యొక్క ప్లేస్ అనేది కూడా భర్తీ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మహిళలకి ఏదైతే కేంద్ర మంత్రి అవకాశం రాకపోతే ఇప్పుడు స్పీకర్గా
పదవిపై అయితే కనుక ఇటు దగ్గుబాటి పురంధేశ్వరిని సైతం కూడా అవకాశం దక్కేలాగా అయితే కనుక ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు జనతాదళ్ యునైటెడ్ సైతం కూడా వారికే కేటాయించాలంటూ కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ 18వ లోక్సభపై అయితే కనుక అత్యంత ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. ఇటు ఎంపీ అభ్యర్థులతో పాటు ప్రజలు సైతం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగు నుంచి స్పీకర్ పదవిని ఎవరైతే మన తెలుగు వాళ్ళ నుంచి కూడా ఇటు స్పీకర్ పదవి వరిస్తే బాగుంటుందంటూ కూడా ఇటు ప్రజలు సైతం కూడా ఆలోచిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇటు ప్రభుత్వం కూలిపోతున్న పరిస్థితుల్లో ఇటు స్పీకర్ ఓట్ అనేది కూడా ఎంతో కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క స్పీకర్ పదవిపై కూడా ఎంతో ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. ఈ యొక్క 18వ లోక్సభలో చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఈ నెల ఏదైతే జూన్ 26వ తేదీ నుంచి కూడా ఈ యొక్క సమావేశాలన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే 24, 25 చూసుకున్నట్లయితే కనుక పార్లమెంటు సమావేశాల్లోనే ఇటు అభ్యర్థులు అయితే కనుక ఎంపీ అభ్యర్థులు అయితే కనుక ఈ ప్రమాణ స్వీకారం అయితే కనుక జరుగుతూ ఉంది. అనంతరం కూడా 26 నుంచి జూలై 3వ తేదీ వరకు కూడా ఇటు పార్లమెంటు సమావేశాలు అనేది కూడా జరుగుతూ ఉంటాయి. కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్షాలు కావచ్చు వీరందరూ కూడా ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటారు. అదేవిధంగా నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వం అయితే కనుక కొలువుతీరిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ యొక్క సమావేశాలతోనే ప్రారంభం అవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎంతో ఉత్కంఠగా కూడా ఈ యొక్క లోక్సభ స్పీకర్ పదవిపై అయితే కనుక ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ స్పీకర్ ఎవరిని వరిస్తుందా అన్న దానిపై అయితే కనుక మరికొన్ని రోజుల్లో అయితే కనుక ఈ యొక్క ఉత్కంఠకి తెరపడినట్టు కూడా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ ఇలియాస్తో సంతోష్, రాజ్ న్యూస్.